నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలి. గాజ్వాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం. 25 లక్షల భరోసా కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందంటూ గాజ్వాక ఎమ్మెల్యే తిప్పల స్పష్టం. ఈ నెల 22న అందరి నోట ఘంటసాల పాట. ఘంటసాల 101వ జయంతి సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన కళారంగ ప్రతినిధులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గాజ్వాక మంత్రులు గుడివాడ అప్పన్న సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. అప్పన్న 44వ వర్ధంతిని పురస్కరించుకుని గాజ్వాక జాతీయ రహదారి సమీప గ్లోబెక్స్ వద్ద ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అప్పన్న సేవలను కొనియాడారు. గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గుడివాడ అప్పలమూర్తి, వైసీపీ ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్, గాజ్వాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు, ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి, కార్పొరేటర్లు రాజాన రామారావు, బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ గుడివాడ అప్పన్న కాలనీలో ఎంట్రన్స్ లో విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. ముందుగా మంత్రివర్యులకి, లోకల్ కార్పొరేటర్స్కి, ముఖ్య నాయకులకి అందరికీ ముఖ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గుడివాడ అప్పన్న గారు ఈ ప్రాంతానికి ఎంతో ఎనలేని సేవ చేశారు. ఈ ప్రాంతం గుడివాడ అప్పన్న కాలనీకి ప్రత్యేకంగా పేరు పెట్టడానికి, ఈ ప్రాంత ప్రజలకు పట్టాలు ఇవ్వడం కానివ్వండి, ఒక ఆశయంగా చేసుకొని ఆయన పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయన తదనంతరం ఆయన తనయుడు అయినటువంటి గుడివాడ గురునాథరావు గారు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో కూడా, ఇప్పుడు కూడా ప్రజెంట్ మా హయాంలో కూడా, నేను కార్పొరేటర్ ఉన్న సమయంలో కూడా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మరింత అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి ఆయన 11 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పంచాయతీలన్నింటినీ ఒకే పంచాయతీగా ఉండేది. ఆ రోజు పంచాయతీకి 11 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అలాగే 11 సంవత్సరాలు చేసినటువంటి ఎమ్మెల్యేని ఓడించి ఆయన ఎమ్మెల్యేగా 11 సంవత్సరాల తర్వాత 78లో మొదట పెందుర్తి ఫార్మ్ అయిన తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. అనతి కాలంలోనే, ఎందుకంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల 9 మాసాల్లోనే చనిపోవడం జరిగింది. ఆ 9 మాసాల్లోనే ప్రతి ప్రాంతానికి అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని చెప్పి మొట్టమొదటిగా ఇందులో అప్పన్న కాలనీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ విధంగానే ఆ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట మీద పెద్దల ద్రోణరాజు గారు ఆ తర్వాత ఆయన వచ్చి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ కార్యక్రమం నేను చేస్తానని చెప్పి ఆ కాలనీ ఏర్పాటు చేసి ఆ విధంగా ఆవిర్భావం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు కొనియాడారు. స్టాండింగ్ కమిటీ మెంబర్ చెల్లా రజని ఈశ్వర్రావు ఆధ్వర్యంలో 54వ వార్డు జ్యోతినగర్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా అమలుపరిచిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారావు, మాస్టర్ 54వ వార్డు నాయకులు కె చిరంజీవి, దంతేశ్వరరావు, హరినాథ్ రెడ్డి, సచివాలయం కన్వీనర్లు, గృహ సాధరులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వారికి 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల వరకు, 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షలు ఖర్చు అయ్యే వరకు కూడా ప్రభుత్వమే పూర్తిగా
బాధ్యత వహించే విధంగా నిన్ననే ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్డేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా క్యాన్సర్ కి సంబంధించి ఎవరికైనా ఈ రోజు ప్రపంచాన్ని పట్టి పాటిస్తున్న మహమ్మారి క్యాన్సర్, చాలా కుటుంబాల్లో అవగాహన లేక క్యాన్సర్ బారిన పడి క్యాన్సర్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికైనా పేద కుటుంబాల్లో క్యాన్సర్ వస్తే ఆ వ్యాధి నయమయ్యే వరకు కూడా 30 లక్షలైనా 40 లక్షలైనా కోటి రూపాయలైనా సరే నిన్నటి నుంచి ప్రభుత్వం భరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికైనా తెలియకపోతే చెప్పండి. పొరపాటున మీరు ఆరోగ్యశ్రీ కార్డు నుండి వీటికి సంబంధించి ఏ ప్రైవేట్ హాస్పిటల్లో, ఎంపీఎల్ హాస్పిటల్స్ లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మిమ్మల్ని మందులకు డబ్బులు అడిగినా, డాక్టర్ ఫీజులు డబ్బులు అడిగినా, నర్సు డ్రెస్సింగ్ డబ్బులు అడిగినా, లేకపోతే మీ ఇలాంటి ఫైల్ ఇస్తారు హాస్పిటల్లో, ఇలాంటి దానికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంప్లెక్స్ నుంచి పోలీస్ స్టేషన్ కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కేవి స్వామి మాట్లాడుతూ ఈ నెల 26 వరకు న్యాయవాదులందరూ కోర్టు విధులను బహిష్కరించి భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన ఈ చట్టం ప్రజల హక్కులను కాలరాస్తుందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, చట్టం రద్దు అయ్యేంత వరకు తాము నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బివిఎం కృష్ణపల్ల శ్రీనివాసరావు, బిటివి ప్రసాద్, ఎల్ సత్యనారాయణ, శ్యామలరావు, చిరంజీవి, ఓ రత్నంరాజు, రామారావు, పోతన రాంబాబు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. చీకటి చట్టం, భూమి హక్కు చట్టం అనేది ఇది ప్రజా వ్యతిరేక చట్టం. ఎందుకంటే న్యాయస్థానాల్లో తీర్చవలసిన తీర్పుల్ని, న్యాయస్థానం తీర్చవలసిన రైట్స్ని ఈ రోజున ఈ చట్టం ద్వారా ఒక డిప్యూటీ తహసీల్దార్ దగ్గర పెట్టి తీర్చే విధంగా ఈ చట్టాన్ని రూపుదిద్దారు. ఎందుకంటే వారికి అంత న్యాయ పరిజ్ఞానం ఉండదు. అలాంటిది ఇప్పుడు ఎవరైనా తగు ఉంటే ఆ తగు అక్కడ కోర్టు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర వేస్తే వాళ్ళకి ఎటువంటి పరిజ్ఞానం ఉండదు. కాబట్టి న్యాయ పరిజ్ఞానం వాళ్ళు ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చట్టం వల్ల రేపు ఈ హక్కుని వాళ్ళ దగ్గర ఉంచుకొని మనకి ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ప్రకారం మనం రేపు అమ్ముకోవాలంటే వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా కష్టసాధ్యం, అలాగే ఖర్చుతో కూడిన పరిస్థితి. అందువల్ల అక్కడ ఎటువంటి ప్రజలకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము న్యాయవాదులందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిత్యం ప్రజాసేవలో ఉండి 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ దంపతులు వైభవంగా వనభోజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్కోట దరి రిసార్ట్స్ లో వార్డు ప్రజలను 15 బస్సులలో తీసుకుని వెళ్లి విహారయాత్ర శోభ కల్పించారు. దాదాపు 2000 మందికి పైగా భోజనాలు ఏర్పాట్లు చేశారు. ప్రజలు డ్రైవర్లతో కలిసి వారు కూడా భోజనం చేశారు. ఈ సందర్భంగా 41వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ తమను నమ్మి తమతో పాటు నడిచే వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, వారి కోసం సొంత నిధులతో వివిధ కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై వచ్చిన ఆరోపణలో నిజం లేదని, తామంతా ఎమ్మెల్యే వాసుపల్లిని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వాసుపల్లికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తామందరినీ నూతన సంవత్సర క్రిస్మస్ వేడుకలకు పిలిచి పత్రికల్లో వాసుపల్లిపై తప్పుడు ప్రచారాలు చేశారని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు ఈ విహారయాత్ర కార్యక్రమాన్ని చేపట్టామని ఈ విధంగా పేర్కొన్నారు. 41 వార్డు మహిళలందరికీ 2000 మంది వరకు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు
పుట్టినరోజు సందర్భంగా వనభోజనాలు ఏర్పాటు చేసాం. దీనికి దాదాపు అందరూ మహిళలందరూ వచ్చారు. ఇక్కడ గేమ్స్ పెట్టాం, చాలామందికి పేదలకి అన్న సందర్భం పెట్టాం, భోజనాలు ఏర్పాటు చేసాం, ఇతర ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ధన సాయం చేసాం. కాబట్టి వీళ్ళందరూ బాగుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ముందుగా బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని ఆయన నినాదం ప్రకారం ఆయన పుట్టినరోజు జన్మ వేడుకలు జరుపుకునేందుకు మాకు సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 2100 మందికి సారీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ సంవత్సరం వనభోజనాలు ఏర్పాటు చేసి పేదలందరికీ మంచి రకమైన అన్ని కర్రీస్తో భోజనాలు ఏర్పాటు చేసాం. మహిళలు కూడా చాలా సంతోషించారు. ఇక్కడ గేమ్స్ అన్నీ పెట్టాం. కాబట్టి నెక్స్ట్ టైము 175 సీట్లకి 175 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. మా వైజాగ్ అన్ని సీట్లు గెలుచుకొని మా వార్డులో ప్రతి మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డికి వేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మరి ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా మేము చూస్తాం. ఆ రోజు మళ్ళీ ఇదే ఏర్పాటు మళ్ళీ చేసుకుంటామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వార్డు ప్రజలందరూ 41 వార్డు ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా విహారయాత్ర ఏర్పాటు చేస్తూ మరి వాళ్ళని ఇంతమంది సమక్షంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మరి ఆయనకు అక్క చెల్లెమ్మలు మేమందరం కూడా ఎప్పుడు మా అన్నయ్యకి ఓటు వేసి మేము గెలిపించుకుంటాము. అలాగే ఆడవాళ్ళందరూ కూడా మా అన్నయ్య కోసం ఈరోజు నిజంగా చాలామంది కూడా మా అన్నయ్యని మేము గెలిపించుకోవాలి, ఎందుకంటే ఆయన ఉంటేనే మనకి ఈ రాష్ట్రానికి ఎంతగానో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకి చూసుకుంటున్నారు. ఒక సొంత అన్నదమ్ముడిలాగా ఎవరు కూడా అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టని ఈ రోజుల్లో ఆయన అడగకుండానే ప్రతిదీ అందరికీ ఇస్తూ మరి మా అందరికీ ఆడవాళ్ళందరికీ పెద్దపీట వేస్తున్నారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజుకు మా అక్క చెల్లెమ్మలందరం కూడా చాలా సంతోషంగా గడుపుతున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మా అన్నయ్యకు మా జగనన్నకు బర్త్డే విషెస్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. సినీ నేపథ్య గాయకులు ఘంటసాల 101వ జయంతి సందర్భంగా ఈ నెల 22న అందరి నోట ఘంటసాల పాట శీర్షికను ఘంటసాల సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్న ఘంటసాల అమ్మాజమ్మ ట్రస్ట్ల అధ్యక్షులు SNK మెహంతి తెలిపారు. రామ్నగర్లో సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అమ్మాజమ్మ ప్రకాశరావు స్మారకోత్సవ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అందరి నోట ఘంటసాల పాట పేరిట నిర్వహించనున్న విభావరిలో ప్రముఖ గాయకులు PV రమణ, K రాజేంద్ర ప్రసాద్, B ఫనీ, KS ప్రకాష్, కళ్యాణి, శ్రీవిద్య, మంగవేణిలు మధుర గీతాలు శ్రావ్యంగా ఆలపించనున్నారని తెలిపారు. సంస్థ కార్యదర్శి చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ ఉపేంద్రగాడి అడ్డా అనే తొలి చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందిన కంచర్ల ఉపేంద్ర బాబును కళా పురస్కారంతో సన్మానించనున్నామన్నారు. తొలుత కార్యక్రమ వివరాలను రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఘంటసాల గారి నోట లేదంటే ఘంటసాల గారి పాట అందరి నోట ఈ మాట మటుకు చాలా బాగుంది. మీరు వస్తే పాట కూడా చాలా బాగుంది అంటారు. దయచేసి మీ అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. దీనికి ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించి గౌరవ అధ్యక్షులుగా కొనతాల రాజు గారు, మరి ప్రధాన కార్యదర్శిగా మన తిరుమలరావు గారు, వీరి ఆధ్వర్యంలో ముఖ్యంగా నడుస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎప్పుడూ కూడా తిరుమలరావు గారు చెప్పినట్టు మా అమ్మగారు నాన్నగారు అమ్మాజమ్మ సూర్యప్రకాశరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది దాన్ని కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది. నేను కూడా తప్పకుండా వస్తాను. మీరందరూ కూడా తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు, ఘంటసాలను అభిమానించేవాళ్ళు, పాటలను ఆదరించేవాళ్ళు, మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 101వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అమ్మాజమ్మ సూర్యప్రకాశరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అందరి నోట ఘంటసాల పాట పేరుతో
సినీ సంగీత విభావరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంగీత విభావరిలో కాకినాడకు చెందిన పివి రమణ గారు సుప్రసిద్ధ గాయకులు, అలాగే న్యూ రోజ్లాల్ ఆర్కెస్ట్రా ద్వారా ఎన్నో సంగీత విభావరిలో ఎన్నో పాటలు పాడినటువంటి గొప్ప గాయకుడు కె రాజప్రసాద్, అలాగే పోర్టు ఉద్యోగిగా అనేక దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి సంగీత విభావరిలో ఘంటసాల గారి పాటలు పాడుతూ అందరిని మెప్పించినటువంటి గాయకుడు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 47, 55 వార్డు బాబు జగజ్జీవన్ రావు ధర్మానగర్ ప్రాంతాలలో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని 47వ వార్డు, 55వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి మరియు కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నార్త్ సమన్వయకర్త నెట్ క్యాప్ చైర్మన్ అయిన కేకే రాజు గారి ఆధ్వర్యంలో 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి గారి వార్డులో ఈరోజు సుమారు 1,40,00,000తో వివిధ పనులకు గాను శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఇది కొండవాళ్ళు ప్రాంతం కనుక సీసీ స్టెప్స్, అలాగే ఒక కమ్యూనిటీ హాలు, సీసీ డ్రైన్స్, రోడ్స్ ఇవన్నీ కలుపుకుంటూ సుమారు 1,40,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతూ ముందుకు వెళ్తుంది జీవీఎంసీ. దాంట్లో భాగంగా ఈరోజు 47, అదే మళ్ళీ 55వ వార్డు శశికళ వార్డులో కూడా వివిధ పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాలు ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వార్డు ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు అందజేయాలో ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికే కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి గతంలో ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్ సమస్యలు, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ గతంలో ఎందుచేతంటే ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పటి ప్రభుత్వ హయాంలో కంటికి కనపడే పనుల మీద శ్రద్ధ చూపించారు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకి మౌలిక వసతులు కల్పించే విషయంలో ఏనాడు కూడా చిత్తశుద్ధితో పనిచేసిన పాపాను పోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్లేక్స్ పెట్టుకున్నావా, లేకపోతే ఒక 10 లక్షల రూపాయలు వర్క్ చేయించడం, దానికి 1 కోటి రూపాయల వరకు అడావుడిని చేయడం చేశారు తప్ప గతంలో ఉన్న శాసనసభ్యులు ఇంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఈరోజు ప్రాక్టికల్గా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రయాణించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఐ ఇంపాక్ట్ వర్క్స్ను ఐడెంటిఫై చేసి ఈరోజు ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి నిజాయితీగా ప్రజలు ఇచ్చిన అభిప్రాయాన్ని, ప్రజల విజ్ఞప్తులను కూడా మీరు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి చేరువుగా ఉండి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఎప్పటికీ మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఈ వార్డు మొత్తం ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది. సంక్షేమం విషయంలో, ఒక అమ్మ విద్య విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, మహిళల ఆర్థిక స్వావలంబన విషయం కానీ, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కానీ ఏ విధంగా అయితే 100కి 100% అర్హతనే ప్రమాణంగా తీసుకుని చిట్ట చివరి లబ్ధిదారు వరకు లబ్ధి చేకూర్చాము. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ప్రాసెస్ 3ను పని చేయించడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫర్నేస్ 3కు సుమారు 1,200 కోట్ల రూపాయలు అవసరం ఉండగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతోందని ఈ విధంగా వాపోయారు. పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయకుండా రాష్ట్ర ప్రజల అండతో కార్మికులు పోరాడుతున్నారని అన్నారు. ప్రస్తుతం కేంద్రాన్ని నిలదీసి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మోడీ పక్షంగా జరిపేసేదానికి కుతంత్రం చేసినట్లు కనిపిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో మొత్తం సెషన్ అంతా సస్పెండ్ చేసిన ఘటన లేదు. ఇది మోడీకే దక్కుతుంది రికార్డ్ బ్రేక్. ఇది ప్రజాస్వామ్యమా లేదా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ పోయి నమోక్రసీ వస్తుందని చెప్పి అనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఈరోజు
పార్లమెంటు మీద జరిగినటువంటి దాడిలో ఇద్దరు యువకులు లోపలికి పోయి గందరగోళం సృష్టించిన దాంట్లో హోంమంత్రి యొక్క వైఫల్యం, కొత్త భవనం బ్రహ్మాండంగా సెక్యూరిటీతో పెట్టామని చెప్పిన దాంట్లో హోంమంత్రి కంప్లీట్గా వైఫల్యం చెందాడు. అతనికి ఆ పదవిలో ఉండే అర్హత లేదు. అమిత్ షాకి పార్లమెంటుకి హాజరై వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధపడిన హోంమంత్రి అతనికి ఏమైనా బాధ్యత ఉందా? దేశం అంతా కూడా అలా ఆందోళన చెంది గందరగోళం రోజంతా కూడా టెన్షన్లో ఉంటే ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమిటని పార్లమెంట్కి జవాబుదారీగా ఉండాల్సిన హోంమంత్రి జవాబు ఇవ్వకపోగా అడిగినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయటం, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అమిత్ షాకి పదవిలో ఉండే అర్హత లేదు. అతను రాజీనామా చేసి తప్పుకోవాలనేటువంటి దాని మీద రేపు 22వ తేదీ దేశవ్యాప్తంగా నిరసనలకు ఇండియా బ్లాక్ పిలిపించింది. ఈ రాష్ట్రంలో కూడా మేము అన్ని పార్టీలతో కూడా సంప్రదించి ఆ రోజు నల్ల జెండాలు లేదా నల్ల బెలూన్లు ఈ రకమైనటువంటి వాటితో మేము నిరసనలు తెలియజేస్తాం. అయితే ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గం జరుగుతుంటే, మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మొత్తం 31 మంది ఎంపీలు రాజ్యసభలో లోక్సభలో 25+9 34 మంది ఎంపీలు అందరూ వీళ్ళు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యాన్ని చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక జోనల్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారుడికి 25 లక్షల రూపాయల వరకు భరోసాని కల్పించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని ఈ విధంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా పాలన అందిస్తున్నారని చెప్పారు. జోనల్ కమిషనర్ సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైకాపా గాజువాక ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, పుల్లా చిన్నతల్లి, సీరెట్ల వాసు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని 75 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ అంతా మనం ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇంకేంటంటే ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అది వైద్యానికి కానీ హెల్త్కి కానీ ఇక డబ్బు ఎంతైతే అంత కుమ్మరించేయడమే, చేతికి ఎముకలేదని. పేదరికం పోవాలంటే చదువుకోవాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు. ప్రాణాన్ని కాపాడడం కన్నా ఇంతకన్నా సర్వీస్ ఇంకోటి ఏదో ఉండదని ఏర్పాటు చేశారు. అంచేత దీన్ని సద్వినియోగంగా మీరు ఉపయోగించుకొని ప్రజలందరూ మరి అలాగే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ఇలాంటివి కంటిన్యూ అవుతాయి. ఏదైనా పొరపాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో 600 వాగ్దానాలు ఇచ్చాడు, ఏం చేయలేదు. చేస్తున్నాడు మీద కామెంటు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. సింగపూర్ అదే మలేషియా చేశాడు, లేకపోతే బర్మా చేశాడు. ఏదైతే మనకి ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల వరకు మనం ఆ యొక్క ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి మనకి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందో దానిని 5 లక్షల నుండి సుమారుగా మొత్తం 25 లక్షల వరకు దాన్ని పెంచి ఇప్పుడు ఒక గొప్ప అడుగుకి నాంది పలికారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 5 లక్షలు అంటే దానికి 5 ఇంతలు సుమారు 10 లక్షలు అంటే దీంట్లోని పెద్ద పెద్ద ఆపరేషన్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పేద ప్రజలు హెల్త్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడకూడదు. ఎవరు కూడా పెద్ద పెద్ద ఆపరేషన్ చేయించుకోవడానికి వారికి ఆర్థికంగా వారు పాపం చేయించుకోలేరు. ఏ యొక్క హెల్త్ సమస్య వచ్చిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆరోగ్యం కోసం కూడా ఆలోచించి, వారి యొక్క కుటుంబాల కోసం కూడా ఆలోచించి ఒక గొప్ప మనసుతో ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేశారు. నిజంగా అటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు నిజంగా మన అందరూ అదృష్టం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు వెల్లడి.
ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలి. గాజ్వాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం 25 లక్షల భరోసా కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందంటూ గాజ్వాక ఎమ్మెల్యే తిప్పల స్పష్టం. ఈ నెల 22న అందరి నోట ఘంటసాల పాట. ఘంటసాల 101వ జయంతి సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన కళారంగ ప్రతినిధులు. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.